ఛత్తీస్గఢ్లో 1000 మందిని వేసేస్తామంటే భయపడేదా ఈ రాజ్యం? ప్రపంచమంతా విస్తరించిన రాజ్యం. హల్లెలూయా! ప్రపంచమంతా, నువ్వు వెళ్ళిన దేశం, నువ్వు వెళ్ళిన ప్రతి ఊరిలో విస్తరించిన రాజ్యం. ఎక్కడెక్కడ నాపుతావు నువ్వు? నెత్తికి నామాలు ఎట్టుకుని పిలిచేయగానే కత్తులు ఎట్టుకొని చంపేస్తానే అయిపోద్దా? ఇది కాదు. ఇలా మీరు ఎప్పుడో చేస్తారని ఎప్పుడో చెప్పాడు మన ప్రభు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. కానీ భయం కాదు, భయం కాదు. మరణాన్ని కౌగిలించుకునే సమాజం క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం వైలెన్స్కు వెళ్ళే సమాజం కాదు. వీటన్నిటిని చూపించి మీ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళు వస్తున్నారు, మనం ఎత్తేసుకుందాం కాదు, ప్రేమించండి. అదే ప్రభు చెప్తున్నాడు. అయితే ఇలా చెప్తూ ఉన్న క్రమంలోనే ఆయన ఒకరికి దేవుని రాజ్యం ఇలా ఉంటుంది, దేవుని రాజ్యం ఇలా ఉంటుంది అంటే ఈ పాస్టర్ గారు ఒక ఆయన లేవీయుడు, లేకపోతే దాన్ని ఏమంటారు, మత ఛాందసవాది లేచి నిలబడి అడిగాడు, చెప్పేవులే కానీ ఇంతకు ఏంటి అన్నిటికంటే గొప్పవాజ్ఞ ఏంటి అని అంటే, నేను ఇంతకుముందు చదివానే, అది చదివాడు. మరి నువ్వు చెప్పావుగా అయిపోయింది కానీ అంటే, కాదు ఇంతకు నా పొరుగోడెవడు అని అడిగాడు. నా పొరుగోడెవడు? ఛత్తీస్గఢ్ నా పొరుగువాడేనా? మా ఊర్లో ఉన్నవాడే నా పొరుగువాడు కాదు, మా ఇంటి పక్కనోడే నా పొరుగువాడు కాదు. నగరాలు మాకు అవే నేర్పాయి, మరి మేము కట్టుకున్న నిర్మాణాలు అవే నేర్పాయి. మనుష్యుడు సృష్టించుకున్న సంకల్పం, మనుష్యుడు సృష్టించుకున్న సిస్టమ్స్, మనుష్యుడు సృష్టించుకున్న వ్యవస్థలు మనిషికి దూరం చేస్తాయి. ఇంత బైబిల్ తెలిసిన వ్యక్తి ఏమడుగుతున్నాడు అని అంటే, నాకు పొరుగువాడెవడు? ఒక గోడ కట్టేసుకుని ఇశ్రాయేలు వాడు మాత్రమే నా పొరుగువాడు అని అనుకుంటున్నాడు. లేకపోతే ఆ ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి పరిసయుడు మాత్రమే నాకు పొరుగువాడు అని ఈయన అనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, కాదు బాబు, ఒకడు నీలాంటివాడే వెళ్తూ ఉంటే అని బాగా చితకబాది పడేస్తే ఒక ఆయనేమో నీలాంటివాడే వెళ్ళాడు, తాకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వెళ్ళాడు, ఆయన కూడా మనకు సంబంధం లేదు నేను వెళ్ళిపోయాడు. కానీ నువ్వు ఎవరినైతే దూరం పెట్టాలనుకుంటున్నావో, ఎవరైతే నువ్వు తాకకూడదు అనుకుంటున్నావో ఆ మనిషి చూశాడు, వచ్చి వాడి కట్లు కట్టి ఒక పెద్దమ్మ ఇంట్లో పెట్టి వాడికి కావలసిన భోజనం పెట్టమ్మా, మందులు ఇవ్వమ్మా, నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఏదైనా బాకీ ఉంటే తీరుస్తానులే అని చెప్పాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ పొరుగువాడు? యేసు ప్రభువు తన రాజ్యం యొక్క పరిధిని కేవలము ఇశ్రాయేలు కాదు, కేవలం నీ మతం కాదు, సర్వమానవ ఏక శరీరం, ఒక్క శరీరంగా మనుషులందరినీ మార్చే ఉద్యమం. ఆ ఉద్యమాన్ని ఆయన తెరతీశాడు. ఆ ఉద్యమానికి తెరతీసే క్రమంలో కొన్ని గురుగులుంటాయి, కొన్ని గోధుమలుంటాయి. వింటున్నవారు ఆయన మొదలుపెట్టినటువంటి ఉద్యమమును గురించి ప్రకటించగా విన్నారు. ఇక్కడ ప్రాంగణంలో కూర్చున్నవారు, మైకుల ద్వారా వింటున్నవారు, లైవ్ ద్వారా చూస్తున్నవారు ఆ ఉద్యమంలో భాగమవ్వాలనుకుంటున్నారా? నిజమైన మనుష్యత వైపుకు, నిజమైన దేవుడు ఒప్పుకునే మనుష్య జీవన విధానం వైపుకు రావాలనుకుంటున్నారా? మీ ఎదురుగా నేను చూపించే ఒకే ఒక్క ఉదాహరణ ప్రభువైన యేసు క్రీస్తు. ఆయనలో పాపం, దోషం, బలహీనత కనిపించదు. భూమి ఆకాశములను సృజించిన వాడైనప్పటికీ సాధారణమైన మనిషిగా న్యాయమును జరిగించటానికి, కనికరమును ప్రేమించటానికి, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట జీవించటానికి మన ముందుకు సాధారణమైన మనిషిగా వచ్చాడు. ఆయనే ఏమని చెప్తున్నాడు అనంటే, అందరినీ పిలవండి, అందరినీ, కనబడే వారందరినీ పెండ్లి విందుకు పిలవండి. వాళ్ళు వెళ్ళి చెడ్డవారేమి మంచివారేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా అని పిలుస్తున్నాడు. ఇది రాజు పని, నీ పని కాదు. ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది రాజులవ్వాలని చూస్తున్నారు. ఖబర్దార్, నువ్వు రాజువు కాదు, నువ్వు మనిషివి, నువ్వు సాధారణమైన మనిషివి. నువ్వు ప్రకటించినటువంటి నీ విశ్వాసంలోనికి, నువ్వు ప్రకటించినటువంటి నీ మత శాఖ పరిధిలోనికి ప్రజలు రాలేదని చెప్పి ఆ పెండ్లి దుస్తులేవి అని అడిగే హక్కు నీకు లేదు. నువ్వు పిలవాలి,
అందరినీ పిలవాలి. నీ నగరం కోసం పిలవాలి, మధ్యస్థగా నిలబడి పిలవాలి. నీ శాటిలైట్ సిటీని పిలవాలి, రాజమండ్రిని పిలవాలి, హైదరాబాద్ను పిలవాలి, జంగారెడ్డిగూడెంను పిలవాలి, విశాఖపట్నంను పిలవాలి, అన్ని నగరాలను పిలవాలి. పిలవడమే నీ పని. వచ్చిన వారు దేవునికి అర్హులా కాదా చూసుకునేది ఆయన పని. ఆయన అడుగుతాడు. ఆయన వాళ్ళనే కాదు, నిన్ను కూడా అడుగుతాడు. ఏమేసుకున్నావు నువ్వు అని. ఓ అందరినీ పిలిచావు, మరి నీ వస్త్రాలేవి అని కూడా అడుగుతాడు. ఈ ఒక్క మాటను వినండి, నేను ముగిస్తాను. ఏ ఒక్కడూ లేడు, ఏ ఒక్కడూ లేడు. లిపిర్యథాస్తే నైకోపి ధార్మికో జనః తథా జ్ఞానీశ్వర జ్ఞానీ మానవ కోపి నాస్తి. విమార్గగామినః సర్వే సర్వే దుష్కర్మకారిణః ఏకో జనోపి నో తేషాం సాధుకర్మ కరోతి చ. రోమిలకు రాసిన పత్రిక 8 చదివాను. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12. ఏ ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, నువ్వు కూడా కాదు. నీ నీతి నీ స్టాండర్డ్స్కు సరిపోతుంది, అక్కడ పెట్టుకో. ప్రతి ఒక్కడిని వెళ్ళి ఆడి నీతి మార్చడం కోసం నువ్వు గొప్ప అని వారు తక్కువ అని చూపించే ప్రయత్నం చేయకు. అది మతం. రాజ్యం ఏం చెప్తుందో తెలుసా? కలుపు, పిలువు, స్త్రీల కోసం నిలబడు, పిల్లల కోసం నిలబడు, బలహీనుల కోసం నిలబడు, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడు. మతం కోసం కాదు. నీ ప్రజలను కట్టు, అందరినీ పిలువు. ఆడి దగ్గర వస్త్రం ఉందా లేదా, వస్త్రం ఇవ్వడం కోసం ప్రయత్నం చేయి వీలైతే. పెద్దన్న వ్యవహారం వద్దు, తండ్రి వ్యవహారం. ఈ రాత్రి సువార్త చెప్పేవారికి రాజ్య సువార్త ఎలాగూ చెప్పాం. మనలో మనం నేర్చుకోవాల్సినటువంటి రాజ్య సువార్తకు సంబంధించిన విలువలు సాటి మనిషిని, సాటి విశ్వాసి అని మాత్రమే కాదు, సాటి మనిషిని గౌరవించటం, సాటి మనిషిని ప్రేమించటం. ఇదే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్య స్థాపనలో మనందరము ఐక్యపడాలి, మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, ప్రేమతో ఈ రాజ్యాన్ని కట్టాలి. ఎందుకు అనంటే రాజ్యం నీది. తర్వాత రాజ్యము ఇప్పుడేగా చెప్పారు. ఎందుకనగా రాజ్యం శక్తి, రాజ్యం ఆయనది, మంది కాదు. శక్తి ఆయనదే, మంది కాదు. మరియు మహిమ, ద గ్లోరీ ఆఫ్ హిస్ స్టోరీ ఈజ్ ఆర్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. ఆయనది మహిమ. మధ్యలో మనం తుమ్మితే ఊడిపోయే ముక్కు. వీలైతే ఆయనకు కోఆపరేట్ చేద్దాం, లేకపోతే ఆయన పీకినప్పుడు మనల్ని కూడా పీకుతాడు. గురుగులతో పాటి, అంటే గోధుమలు అనుకుంటూ మనం ఉన్నాం కదా, మనల్ని కూడా పీకుతాడు. జాగ్రత్త పడాలి. లెట్స్ బౌ అవర్ హెడ్స్. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం.